న్యాయం గెలిచింది. కడిగిన ముత్యంలో బయటపడ్డాను. కానీ అమ్మను కోల్పోయాను. రేవ్ పార్టీ కేసు తీర్పును నటి హేమ ఎమోషనల్ అయ్యారు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ తన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చాలా సినిమాలు చేసి మెప్పించారు. ముఖ్యంగా కమేడియన్ బ్రహ్మానందం కాంబినేషన్ లో ఆమె చేసిన సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇది ఇలా ఉంటే గత ఏడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ హేమ ఇమేజ్ ను డామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పార్టీలో హేమ పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ రేవ్ పార్టీలో తాను లేనని, అనవసరంగా తనను ఇరికించారని హేమ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఎవరు నమ్మలేదనే చెప్పాలి. కానీ తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట లభించింది. హేమపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. దాంతో న్యాయం గెలిచింది అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ న్యాయ పోరాటంలో గెలిచిన తన జీవితంలో తీరని విషాదం మిగిలిపోయిందని హేమ ఎమోషనల్ అయింది. ఈ కేసు కారణంగా తనపై జరిగిన ట్రోలింగ్ కారణంగా తన తల్లి అనారోగ్యం బారిన పడిందని, ఆ బాధతోనే తన తల్లి మరణించారని హేమ కన్నీళ్లు పెట్టుకుంది. అవమానం భరించింది నేను, హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరందరూ బాగానే ఉన్నారు కదా. నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూత్ చేశారు. రెండో వీడియో ఆన్లైన్ లో నేను బిర్యానీ చేసి మా ఇంట్లో ఆన్లైన్ లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నేను చెప్తూనే ఉన్నాను, నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి, ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ. నేనేమైనా దేశద్రోహం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానా? మీకు మనుషులేనా మీరు అంతని? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? ఎంత మీడియా అయితే, ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందని మా మీద? ఏం రైట్ ఉంది? ఇప్పుడు అప్పుడేమో చిలువలు పలవలు చేసేసి న్యూస్లు వేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి, నేను ఎదవనని చెప్పాలి అని చిత్రీకరించడానికి ట్రై చేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? ఈ విషయంపై మీరేమంటారు కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.